హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ కార్తీక మాసం ఫస్ట్ రోజు కదా ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడే పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టిఫిన్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. మీ పూజ అయిపోయిందా? యాక్చువల్గా ఇవాళ అయితే గుడికి వెళ్ళాలి ఫ్రెండ్స్, నాకు కుదరలేదు. మా పిల్లలకి హాలిడేస్ అయితే ఈ రోజుకి లాస్ట్, రేపటి నుండి స్కూల్ ఉంది. మీకు తెలిసిందేముంది, పిల్లలు ఇంట్లో ఉన్నదంటే ఇంకా ఏది అవ్వదు. సో నేను గుడికి వెళ్ళలేదు, ఇంట్లోనే పూజ చేసుకున్నారు. మీరు గుడికి వెళ్ళారా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటారా, నేను టిఫిన్కి ఉప్మా చేస్తున్నా. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ టైంలో అయిపోయింది ఫ్రెండ్స్, కానీ ఇంకా లేట్ అయినా పర్లేదు, ఏదో టిఫిన్ చేయాలి. ఇప్పుడే పిల్లలు లేచారు, వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యే వరకు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఇది ఒక పెద్ద టాస్క్, ఏం చేయాలో ఏమో అర్థం కాదు రోజు పొద్దున్న లేచిందంటే. మీరు బ్రేక్ఫాస్ట్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ చేశారా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. యాక్చువల్గా ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ తప్పదు. వీక్లీ వన్స్ అయితే ఉప్మా తినాలి. మా బాబు అయితే ఉప్మా అనేసరికి ఏడుస్తాడు ఫ్రెండ్స్. ఉప్మా లవర్స్ ఎవరు ఉండరు. మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలి ఫ్రెండ్స్. ఎవరో ఏమో అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని డైనమాలు ఎప్పుడు ఉండకూడదు. సో మనము ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ మనం కోల్పోతాం. ఎప్పుడైనా మంది గురించి పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. మనకు నచ్చినట్టుగా, మనకి ఎవరితో ఇష్టంగా ఉంటే వాళ్ళతో ఉండాలి. ఫ్రెండ్స్ గ్యాదర్ చేసుకోవాలి. సో దాంతో మనం డైవర్ట్ అవుతాము. ఎప్పుడు ఇంట్లో ఉంటే అవే ఆలోచనలు ఉంటాయి. ఓకేనా? ఏదో నాకు తెలిసింది చెప్పాను. మీకేమైనా తెలిస్తే మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ అందరు చూస్తున్నారా ఫ్రెండ్స్? చూసిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏమైనా వీడియోస్ ఉంటే కూడా నాకు పెట్టండి, నేను చూస్తాను, లైక్ చేస్తా, షేర్ చేస్తా, సబ్స్క్రైబ్ చేస్తా. ఇంకేంటి ఫ్రెండ్స్ ఇవాళ విశేషాలు? ఇప్పుడు టిఫిన్ అయిపోయే వరకు మళ్ళీ లంచ్ టైం అవుతుంది. ఇంకా మన లేడీస్కి ఇదే పని ఉంటుంది. పొద్దున్న లేచిందంటే, ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నదంటే అసలు పని మొదలదు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇవాళ ఏమవుతుందో చూద్దాం. టైం ఉంటే వెళ్ళేది, లేకపోతే లేదు. ఇంతకుముందు అయితే మా చిన్నప్పుడు మేము అమ్మతో కలిసి గుడికి వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అసలు కుదరట్లేదు, పిల్లలతో వెళ్ళాలని ఉంది. కాకపోతే పర్టికులర్ టైమింగ్ అని ఏం లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు. మీరు వెళ్ళొచ్చారా? ఏ టెంపుల్కి వెళ్ళారు? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.